చీజీ అండ్ టేస్టీ అయిన గార్లిక్ బ్రెడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఏం స్నాక్ చేసి పెట్టాలా అని ప్రతిరోజు వెతుక్కుంటూనే ఉంటాము. ఈ గార్లిక్ బ్రెడ్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. దీనికోసం ముందుగా చీజ్ తీసుకున్నాను, గార్లిక్ని సన్నగా తరిగి తీసుకున్నాను, అలాగే కొత్తిమీర, బటర్, అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఉంటుంది కదా మనకి పిజ్జాలో ఇస్తారు టాపింగ్స్ అవి. దీనికోసం నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, అందులో ఒక 3 to 4 స్పూన్స్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడే డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీయడం వల్ల అలా టైట్గా ఉంది. దాంట్లో సన్నగా తరిగిన గార్లిక్ని మొత్తం యాడ్ చేసేసుకోండి. అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఒక 2 ప్యాకెట్స్ వరకు సీజనింగ్ మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక మనం మంచిగా దాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. బటర్ అనేది కొంచెం టైట్గా ఉండడం వల్ల నాకు టైం పట్టింది. మీరు చేసుకుందాం అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి కాసేపు ముందు బయట పెట్టుకోండి. ఈ బాగా మిక్స్ అయిన ఈ మిశ్రమాన్ని మనం చాకుతో నీట్గా బ్రెడ్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఎంత బాగా వచ్చింది అంటే మా పిల్లలు ఒకటి కాల్చి ఇంకోటి టైం పట్టేలోపు ఈలోపు నా వెనకాలే తిరిగారనమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఒక బ్రెడ్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకొక బ్రెడ్కి కూడా మీరు స్ప్రెడ్ చేసుకోండి. ఈ 2 బ్రెడ్స్కి మధ్యలో మనం ఆ మోజరెల్లా చీజ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగే రిమైనింగ్ బ్రెడ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. పెట్టుకుని సిమ్లో మనం అన్ని వైపులా నీట్గా కాలేలాగా ఫ్రై చేసుకోవాలండి. బటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు, ఆల్రెడీ మనం బ్రెడ్కి బటర్ అనేది స్ప్రెడ్ చేసాం కాబట్టి బాగా మంచిగా కాలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కాలితే సరిపోతుందండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మీకు ఇంకా ఫ్రై కావాలనుకుంటే ఇంకా బాగా టోస్ట్ చేసుకోవచ్చు. దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా వచ్చింది. అంతే అండి, మన చీజీ గార్లిక్ బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి మా పిల్లోడు వస్తాడు, అలా మనం బ్రేక్ చేస్తూ ఉంటే కనుక ఆ చీజ్ అలా పట్టుకుని లాగుతాడనమాట. ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ బ్రెడ్ పిజ్జా చూసేద్దాం. దీనికి కావాల్సింది నేను వీట్ బ్రెడ్ తీసుకున్నాను, అదే మల్టీగ్రెయిన్ బ్రెడ్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అలాగే బటర్, పన్నీర్, చీజ్ తీసుకున్నాను. పన్నీర్ని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కెచప్. ఇది మనకి ప్రాసెస్ అనేది ఎక్కువ ఏం పట్టదండి. అలాగే దీని మీద టాపింగ్ వెజిటేబుల్స్ మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. టమాటా అని, క్యాప్సికమ్ అని, ఆనియన్ అని. మా పిల్లలు అవి వేసినా తీసేస్తున్నారని ఇలా ట్రై చేశాను అనమాట. దానికి బ్రెడ్కి ఈవెన్గా కెచప్ అనేది స్ప్రెడ్ చేసుకుని దానిపైన పన్నీర్ పీసెస్, చీజ్ వీడియోలో చూపిస్తున్న విధంగా టాపింగ్ చేసుకోవాలండి. అలాగే రిమైనింగ్ బ్రెడ్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. పాన్ పెట్టుకుని దాని మీద బటర్ వేసుకుని, బటర్ ఆర్ ఘీ మీ ఇష్టం వేసుకుని ఈ బ్రెడ్స్ని మనం నీట్గా గోల్డెన్ కలర్లో టోస్ట్ చేసుకుందామండి. 2 బ్రెడ్స్ సరిపోతాయి ఒక పాన్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టి ఒక లిడ్ పెట్టేసేయండి. అంతే, కుక్ అయిపోతుంది. మనం రివర్స్ ఏం చేయక్కర్లేదనమాట. చీజ్ మళ్ళీ పాన్ కట్టుకుపోతుంది. క్రిస్పీగా వస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని కూడా సాస్తో సర్వ్ చేసుకున్నా లేకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ మనం దాని మీద కెచప్ వేసాం కాబట్టి ఇది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ కూడా నచ్చితే మీ పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్లా చేసి పెట్టండి. గార్లిక్ బ్రెడ్, ఈ బ్రెడ్ పిజ్జా మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసి బెల్ని టింగ్ అని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.